ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసులో శశికళ జైలుకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అయితే శశికళ గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. ఆ న్యూస్ గురించి తెలుసుకునే ముందు టీవీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మై టిప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. వీకే శశికళ అలియాస్ చిన్నమ్మ అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అయితే శశికళకు బెంగళూరు జైల్లో విఐపి సౌకర్యాలు అందిస్తున్నారని ఆర్టీఐ కార్యకర్త ఆరోపించారని కొన్ని ప్రైవేటు వెబ్సైట్లు రాస్తున్నాయి. గతంలో ఆమె ఇంటి నుంచి ఆహారాన్ని, మంచాన్ని, టేబుల్ ఫ్యాన్, అటాచ్డ్ బాత్రూమ్ కావాలని జైలు అధికారులను కోరగా వీటిని జైలు అధికారులు తిరస్కరించిన సంగతి మనకు తెలిసిందే. కానీ జైలు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా శశికళను ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వారు వెళ్లి కలిసేటట్టుగా జైలు అధికారులు అనుమతిస్తున్నారట. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న వారిని కలిసేందుకు న్యాయవాదుల సమక్షంలోనే కుటుంబ సభ్యులను కానీ స్నేహితులను కానీ కలిసేందుకు అనుమతిస్తుంటారు. అది కూడా నెలకు 2 సార్లు మాత్రమే. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపే కలవటానికి వీలుంటుంది. కానీ జైల్లో ఉన్న శశికళను కలిసేందుకు సాయంత్రం 5 గంటల తర్వాత కూడా విజిటర్లు వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 31 రోజుల్లో 14 మంది శశికళను కలిశారని, ఆ కలిసిన వారిలో ఆమె తరపు న్యాయవాదితో పాటు అన్నా డిఎంకే నేతలు కూడా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ విషయం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.